ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పరిమితికి మించి ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడు కూడా పనికి ఆహార పథకం కింద కూలీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యాయస్థానం కామెంట్ చేసింది. కోటీశ్వరులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా తొలగించలేని రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని వ్యాఖ్యానించింది. హైకోర్టు కామెంట్స్ తో ఉచిత పథకాలపై ఇప్పుడు చాలా పెద్ద చర్చ సాగుతోంది. అసలు సంక్షేమ పథకాలు అర్హులకే అందుతున్నాయా? ఉచితాలు ఇవ్వకుండా పార్టీలు గెలవలేవా? ఉచితాలకు చెక్ పెట్టలేమా? అసలు పార్టీలు ప్రభుత్వాలు ఈ విషయంపై ఏం చేయాలి? ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఇవాల్టి డిఎన్ఏలో ఈ డిస్కషన్ పై మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు డాక్టర్ రియాజ్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే ప్రభా గౌడ్ గారు బీజేపీ నుంచి, కురువ విజయ్ గారు బీఆర్ఎస్ నుంచి, పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. అనలిస్ట్ పాపారావు గారు జూమ్ లో. అందరికీ నమస్తే. అండ్ నాతో పాటు నా కొలీగ్ శివ కూడా ఉన్నారు. సో శివ, అంటే జనరల్ గా ఎడిటర్ భరత్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంటే ఎప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిఎన్ఏలో అనాలిసిస్ చేసినప్పుడు, లైక్ ఉద్యోగాల విషయంలో గానీ, నిరుద్యోగుల విషయంలో, టీచర్స్ విషయంలో చాలా సార్లు చెప్పారు అసలు ఫ్రీబీస్ అనేవి ఉండకూడదని. యా, సో ఇవాళ హైకోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. మాట్లాడదాం గెస్ట్స్ తో. ముందుగా రియాజ్ గారు, నమస్తే రియాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. సో ఏం చెప్తారు అసలు ఫ్రీబీస్ మీద? ఇలా పంచుకుంటూ పోతే కుబేర్లు కూడా కూలీ పథకానికి వెళ్లాల్సి వస్తుందనే కామెంట్స్ నిజంగా చాలా సీరియస్ కామెంట్స్. అండ్ నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఇన్ని ఉచితాలు ప్రకటించి ఎలాగోకలా గవర్నమెంట్ లో వచ్చేసి తర్వాత అంటే ఇట్లా పథకాలను ఇంత మిస్యూజ్ చేయడం, లైక్ ఏం చెప్తారు? ఇవన్నీ ముందు ముందు తగ్గిస్తారా, లేకపోతే ఇవే కంటిన్యూ చేస్తారా అన్ని పార్టీస్? అంటే ఏం చెప్తారు? రేహనా గారు ఈరోజు తెలంగాణ హైకోర్టు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యానాలు కూడా చేసింది. అయితే దాని వెనుక ఉండే ఫిలాసఫీ కూడా మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఆధునిక రాజ్యాలన్నీ